అంబేద్కర్ కి బాబా సాహెబ్ అంబేద్కర్ కి అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భంలో ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఈరోజు చాలా పెద్ద ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే మానవతావాది. ఈ మానవతావాది జాతి నిర్మాణం కోసం, ఈ ప్రపంచం యొక్క జాతి ఐక్యత కోసం, ప్రపంచంలో పుట్టినటువంటి మానవ జాతి నిర్మాణం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అంతేకాదు భారతదేశంలో చూసినట్టయితే పరమ పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రక్షించడమే కాకుండా, రాజ్యాంగాన్ని రాయడం కాకుండా ఈ మానవ జాతితో పాటు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి పట్ల ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉండేది. కాబట్టి భారతదేశంలో జన్మించింది కాబట్టి భారతదేశంలో పూర్తి స్థాయిలో భారత జాతి నిర్మాణం కోసము ఆయన చాలా పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాలు చేసిండు. ఈ జాతి నిర్మాణం కోరుకున్నాడు. ఈ జాతి నిర్మాణం పట్ల ఆయనకు ఒక అంకిత భావం ఉండేది. అంకిత భావంతో పాటు ఈరోజు ఈ దేశానికి కావలసినటువంటి రాజకీయ వ్యవస్థలో ఒక చాలా పెద్ద ఒక ఆలోచన చేసి భారతదేశానికి ఒక రాజకీయ వ్యవస్థకు ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగం ఎట్లా ఉంటుందో ఆ రాజ్యాంగం ఉన్న పద్ధతులనే ఈ పార్లమెంటరీ డెమోక్రసీ నడవాలి అనేటువంటి ఆలోచనతోని ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తులలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక చాలా పెద్ద ఒక మేధావి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని ఈ దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ దేశాన్ని పరిపాలిస్తూ దేశ ప్రజలకు బాబాసాహెబ్ చేసిన ఆలోచనని ముందు పెట్టి ప్రజల పాలన జరిగిస్తున్నారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకుపోతున్నాడు. కాబట్టి నిన్నగాక మొన్న నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అనేది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మారదు అనే మాట చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రాజ్యాంగమే మనకు ఒక ఈ దేశం రక్షణ కవచం కాబట్టి, శ్రీరామ రక్ష కాబట్టి ఆ యొక్క రాజ్యాంగాన్నే ముందు పెట్టి నరేంద్ర మోదీ గారు దేశ పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలనని చాలా ప్రశంసలు చేస్తూ రాబోయే రోజులలో నరేంద్ర మోదీ గారి పట్ల అత్యున్నత విశ్వాసంతో మరొక్కసారి నరేంద్ర మోదీని రక్షించుకోవడానికి ఈ దేశ ప్రజలు ఆలోచిస్తున్నా తెలియజేస్తున్నారు.